బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు సంప్రదాయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచే జల్లికట్టు దాదాపు 2000 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఒక వీర క్రీడ. ప్రాచీన కాలంలో ఏరుతౌదల్ అంటే ఎద్దును కౌగులించుకోవడం అని పిలిచే ఈ క్రీడ కాలక్రమేణా జల్లికట్టుగా రూపాంతరం చెందింది. ఈ పేరు వెనుక ఒక ఆసక్తికరమైన అర్థం ఉంది. తమిళనాడులో సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించే ప్రసిద్ధ జల్లికట్టు పోటీలు నేడు మదురై జిల్లాలోని అవనీయపురంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తమిళ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ వేడుకను చూసేందుకు వేలాది మంది జనం తరలివచ్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు సుమారుగా 2000 మందికి పైగా సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 1000 ఎద్దులు, వందలాది మంది మల్లాలు ఈ పోటీల్లో పాల్గొంటున్నట్లుగా అధికారులు వెల్లడించారు. తమిళనాడు సంప్రదాయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచే జల్లికట్టు దాదాపు ఒక 2000 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఒక వీర క్రీడ. ప్రాచీన కాలంలో ఏరుతదవుల్ అంటే ఎద్దును కౌగులించుకోవడం అని పిలిచే ఈ క్రీడ కాలక్రమేణా జల్లికట్టుగా రూపాంతరం చెందింది. ఈ పేరు వెనుక ఒక ఆసక్తికరమైన అర్థం ఉంది. తమిళనాడులో సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించే ప్రసిద్ధ జల్లికట్టు పోటీలు నేడు మదురై జిల్లాలోని అవనీయపురంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తమిళ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ వేడుకను చూసేందుకు వేలాది మంది జనం తరలివచ్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు సుమారుగా 2000 మందికి పైగా సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారుగా 1000 ఎద్దులు, వందలాది మంది మల్లాలు ఈ పోటీలో పాల్గొంటున్నట్లుగా అధికారులు వెల్లడించారు. வேட்டி துண்டு எல்லாத்தையும் கொடுக்குறாங்க, வந்து வாங்கிட்டு போயிருங்க. லெஃப்ட் சைடு அண்ணன் உட்கார்ந்து வாங்கடா வாங்கடா கூப்பிடுறாரு, ஒருத்தர் கூட வர மாட்டீங்க. காலமே